మోక్ష రెస్టారెంట్లో ఒక సంతోషకరమైన రోజు. విల్లింగెన్ ష్వెన్నింగెన్లో ఆర్యన్, ప్రియా అనే ఇద్దరు పిల్లలు తమ తల్లిదండ్రులు అంజలి, రవితో కలిసి నివసించేవారు. ఒక శనివారం ఉదయం పిల్లలు ఇంట్లో విసుగ్గా కూర్చుని, "ఈ వారాంతంలో మనం ఎక్కడికి వెళ్తున్నాము?" అని అడిగారు. వారి నాన్న రవి నవ్వి, "ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళుతున్నాము. దాని పేరు మోక్ష ఇండియన్ రెస్టారెంట్. అక్కడ పిల్లల కోసం ఒక ఆట స్థలం, ఇంకా ఒక అందమైన తోట కూడా ఉంది" అని చెప్పారు. అది వినగానే ప్రియ కళ్ళు మెరిశాయి. "నిజంగా నాన్నా? ఆట స్థలమా?" అని ఉత్సాహంగా అడిగింది. అప్పుడు వాళ్ళమ్మ అంజలి, "అవును, అక్కడ తాజా, ఆరోగ్యకరమైన ఆహారం కూడా దొరుకుతుంది" అని చెప్పింది. రవి, "నేను రుచికరమైన హైదరాబాదీ బిర్యానీ తినాలని అనుకుంటున్నాను" అన్నాడు. అంజలి, "నేనైతే వేడివేడి గుంత పొంగనాలు తింటాను" అని చెప్పింది. "మరి మాకోసం ఏముంది?" అని ఆర్యన్, ప్రియ ఒకేసారి అడిగారు. "మీకోసం రుచికరమైన చిన్న దోసలు ఉన్నాయి" అని అంజలి చెప్పగానే పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ సాయంత్రం కుటుంబం మొత్తం మోక్ష రెస్టారెంట్కు చేరుకుంది. బయట అందమైన తోట, లోపల పిల్లల ఆటస్థలం చూసి ఆర్యన్, ప్రియ కేరింతలు కొట్టారు. వెంటనే ఆర్యన్, ప్రియ ఆటస్థలంలోకి పరిగెత్తి జారుడు బల్లపై ఆడుకోవడం మొదలుపెట్టారు. వారి నవ్వులతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. అంజలి రవి తోటలో ఒక బల్ల దగ్గర కూర్చుని పిల్లలు ఆడుకోవడాన్ని చూస్తూ ఆనందించారు. "ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది" అని అంజలి అంది. కొద్దిసేపటికి వేడివేడి ఆహారం వచ్చింది. పెద్దలకు గుమగుమలాడే బిర్యానీ, గుంత పొంగనాలు, పిల్లలకు ఇష్టమైన చిన్న దోసలు. అన్నీ చాలా తాజావిగా, రుచికరంగా ఉన్నాయి. అందరూ కలిసి ఆ రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించారు. "ఇక్కడి భోజనం అచ్చం ఇంట్లో చేసినట్లే ఉంది. మనం మళ్ళీ రావాలి" అన్నాడు రవి. పిల్లలు ఆనందంగా తలలూపారు. ఆ రోజు వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.